ఇంకో పక్కన దిశ మీరు ఒకసారి చూస్తే ఒక నమ్మకం, ఒక కాన్ఫిడెన్స్ కావాలి. మనందరం ఆలోచించేవాళ్ళం, అమ్మాయిలంటే సైకిల్ దొక్కలేరు, మగవారితో సమానంగా ముందుకు పోకూడదు, లేకపోతే ఎవరన్నా పేరెంట్సే తీసుకెళ్ళాలి, ఇలాంటివన్నీ ఉంటే నేను ఆ ధైర్యాన్ని వాళ్ళలో ఒక నమ్మకాన్ని ఇవ్వాలి. మగపిల్లలు ఆడపిల్లలు తేడా లేదు, అవసరమైతే ఆడపిల్లలే దూసుకుపోతారనే నమ్మకాన్ని ఇవ్వడానికి 8, 9, 10వ తరగతుల విద్యార్థులందరికీ, స్టూడెంట్స్కి అందరికీ, ఆడపిల్లలందరికీ సైకిళ్ళు కొనిచ్చాను. అధ్యక్ష, సైకిళ్ళు కొనిస్తే తల్లిదండ్రులు చదువుకోవద్దన్నా మాకు సైకిల్ ఉంది, మేము వెళతామని వచ్చి చదువుకున్న సందర్భం. అధ్యక్ష, అలాంటి ధైర్యాన్ని ఇవ్వగలిగాం. ఇంకో పక్కన అధ్యక్ష, స్పీకర్గా కూడా ప్రతిభా భారతిని పెట్టాం. నేను పెట్టిన ఉద్దేశం కూడా ఆ రోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అధ్యక్ష అన్నప్పుడు ఒక మహిళా స్పీకర్ని చూస్తే గౌరవం పెరుగుతుంది, ఆడబిడ్డల్లో కూడా ఒక నమ్మకం వస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు పెట్టాం. ఈరోజు అధ్యక్ష, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక మహిళ దేశ రాష్ట్రపతి, ఒక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు, ఇక్కడ ముగ్గురిని మంత్రులుగా పెట్టాం. 21 మంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఈరోజు అధ్యక్ష 5%తో 8%తో ప్రారంభమైనటువంటి రాజకీయ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో నేను 95లో 33% చేశాను. ఇది ఈరోజు 50% అయింది. దేశంలో మొన్నే బిల్లు పాస్ చేశారు, 33% రిజర్వేషన్లు. నెక్స్ట్ అసెంబ్లీకి వచ్చే లోపల డీలిమిటేషన్స్ అయిపోతే ఈ రిజర్వేషన్లు వస్తే 33% ఆడబిడ్డలు ఈ సభలో ఉంటారు. 70 మంది దగ్గర 75 మంది ఆ రిజర్వేషన్ల ప్రకారం 1/3 ఉంటారు. మంత్రులు కూడా 1/3 ఉంటారు. ఇది శుభ పరిణామం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏదైతే నేను చెప్పానో రాజకీయంగా, ఆర్థికంగా ఈ రెండు పైకి వస్తే సామాజికంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది, అది జరుగుతుంది. ఇంకో పక్క దిశ, ఓసారి మనందరం ఆలోచిస్తూ ఉంటాం, ఆడవాళ్ళు కొన్ని పనులే చేయగలుగుతారని. ఇది వారసత్వంగా వచ్చిన సమస్య కూడా. ఈవెన్ విలేజ్లో కూలికి పోతే ఆడవాళ్ళకు ఒక కూలి, మగవాళ్ళకు ఒక కూలి. అంటే వీళ్ళు శారీరకంగా స్ట్రాంగ్గా ఉండరనే ఆలోచన దిశ. నేను మొన్న ఒక మాట చెప్పాను, మగవాళ్ళకంటూ కోప్పడద్దండి, ఇక్కడుండే మగవాళ్ళంతా కూడా ఇది కావాల్సిన పని లేదు, మగవాళ్ళ కంటే ఆడబిడ్డలు తెలివైన వాళ్ళని నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. కొంతమంది నన్ను అపోజ్ చేశారు, చాట్ జీపీటీని అడగమన్నాను. చాట్ జీపీటీ అడిగితే అది చెప్పింది ఏంటంటే, మగవాళ్ళకి లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తుంది, ఆడబిడ్డలకి రైట్ బ్రెయిన్ పనిచేస్తుంది, రైట్కు లెఫ్ట్కి తేడా ఉందని వాళ్ళే చెప్పే పరిస్థితికి వచ్చింది. అది ఏ ఫీల్డ్ అయినా చూడండి, ఆడబిడ్డలకు అప్పచెప్పిన బాధ్యత ఒక నమ్మకంగా చేస్తారు అధ్యక్ష. అయితే ఒక ప్రాబ్లం కూడా మీరు చూస్తే, అమెరికా లాంటి దేశంలో కూడా ఇంకా మహిళలకు సమానత్వం లేదు అధ్యక్ష. ఆ ఆలోచన విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. నేను అందుకని అధ్యక్ష, ఉమ్మడి రాష్ట్రంలోనే కండక్టర్లుగా, డ్రైవర్లుగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు పెట్టాను. మహిళలకు రిజర్వేషన్ కూడా పెట్టాం సీట్లు. అదే సమయంలో పెడితే చాలామంది మహిళలు డ్రైవర్గా రాలేదు, కానీ కండక్టర్లు మాత్రం వచ్చారు. మగ కండక్టర్ల కంటే ఆడ కండక్టర్లు చాలా బాగా పనిచేస్తున్నారు ఇప్పటికి కూడా. అది ఆ రోజు తీసుకున్న నిర్ణయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.